శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జాతకాన్ని తారుమారు చేసేటువంటి గ్రహం అది ఏంటి. ఇప్పుడు మనం యొక్క ఏ గ్రహం అయితే తారుమారు చేస్తుందో ఆ గ్రహం గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. జాతక ఫలితాలను తారుమారు చేసేటువంటి గ్రహం ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో నిగూఢ రహస్యాలు దాగి ఉంటాయి. ప్రతి చిన్న విషయాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలించినప్పుడు మాత్రమే జాతక ఫలితాలు తెలుసుకోవచ్చు మనం. ఉదాహరణకు కేతు భగవానుడు నవగ్రహాలలో అన్ని గ్రహాల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు, కానీ రాహు మరియు కేతు గ్రహం గురించి సరైన సమాచారము లభించదు. ఒక జాతకాన్ని తారుమారు చేయగలటువంటి శక్తివంతమైన గ్రహం ఏదైనా ఉందంటే కేతు గ్రహం. ఈ కేతు గ్రహము జాతకంలో ఎన్నో రాజయోగాలు ఉన్నాయి. అద్భుతమైన జాతకము అన్ని లగ్న కుండలి పరిశీలించి ఒక నిర్ణయానికి రాకూడదు. జాతకంలో కేతు యొక్క స్థానాన్ని కూడా అత్యంత సూక్ష్మంగా పరిశీలించాల్సి ఉంటుంది. కొన్ని జాతకాలలో అద్భుతమైన రాజయోగాలు ఉంటాయి, కానీ జాతకుడు సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. కొన్ని జాతకాలు బలహీనంగా ఉంటాయి, కానీ జాతకుడు అత్యంత శుభ ఫలితాలను పొందుతూ ఉంటాడు. దీనికి కారణం కేతువు. ఈ కేతు బలహీనంగా ఉన్న జాతకులను అత్యంత ప్రతిభావంతమైన జాతకంగా మార్చగలడు. అత్యంత బలమైన జాతకాన్ని బలహీనమైనటువంటి జాతకంగా మార్చగలరు. కేతు ఉన్న స్థానం ఆధారంగా ఈ ఫలితాలు ఉంటాయి. ఒక జాతకంలో కేతువు బలమైన స్థానంలో ఉన్నప్పుడు రాజయోగాలు ఉన్న జాతకం మరింత ఉన్నత అధిరోహించే జాతకంగా మారిపోతుంది. బలహీనంగా ఉన్న జాతకంలో కేతు బలహీనంగా ఉంటే ఆ జాతకానికి మరింత సమస్యలు గురి చేస్తుంది. ఈ జాతకానికి మంచి స్థితిలో తీసుకువెళ్ళాలన్నా, జాతకాన్ని మరింత సమస్యలు గురి చేయాలన్నా కేతు ఉన్న స్థానము నిర్ణయిస్తుంది. కేతు ఉండే బలమైన స్థానాలు జలరాశులు. ఈ జలరాశులు అయిన కర్కాటకము, మీనము, వృశ్చికము ఈ రాశిలో ఉన్నప్పుడు జాతకము ఎంత బలహీనంగా ఉన్నా వీరికి జీవితంలో అపజయాలు ఉండవు. అదేవిధంగా అగ్నితత్వ రాశిలో కేతు ఉన్న 50% బలంగా ఉన్నట్టుగా భావించాలి. వాయుతత్వ రాశిలో కేతు ఉన్నప్పుడు 25% కేతు బలంగా ఉన్నట్టుగా భావించాలి. ఈ భూతత్వ రాశిలో కేతు ఉన్నప్పుడు పూర్తి వ్యతిరేకత ఫలితాలను ఇస్తాడు. జాతకము ఎంతో గొప్పగా ఉన్నప్పటికీ కేతు వచ్చే సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ జాతకంలో కేతు ఏ రాశిలో ఉన్నారో పరిశీలించుకొని దానికి తగిన నియమాలు పాటిస్తే కేతువు అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. శుభం భూయాత్.